అమ్మమ్మలు నాన్నమ్మలు ఉన్నారు కదా, కానీ వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకునే రోజు. మనం రోజు పేపర్లో చూస్తా ఉన్నాం కదా, ఫలానా ముసలి వాళ్ళు ముసలి ఆస్తి బయటికి వెళ్ళేయడం, లేదా అనాథాశ్రమాల్లో జాయిన్ చేయడం, లేదా రోడ్డు మీద వదిలేయడం, ఇవన్నీ చాలా కిరాతకమైన పనులు. అంటే ఎందుకు అలా చేస్తారంటే మనుషుల్లో అంటే మంచితనం, ప్రేమ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అవన్నీ ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎందుకంటే మనుషుల మధ్య బాండ్ ఉండట్లేదు. మీరు ఎవరైనా అమ్మమ్మింటికి నాన్నమ్మింటికి తరచు వెళ్తున్నారా? రెగ్యులర్గా వెళ్తున్నారా? అందరూ రెగ్యులర్గా కలుస్తున్నారా? అంటే మన పనుల్లో మనం పడి ఇప్పుడు ఈ కాలంలో అమ్మలు నాన్నలు కూడా ఇద్దరు ఉద్యోగాలు చేయడం మూలంగా వాళ్ళకి సరైన సమయం లేకపోవడం మూలంగా వాళ్ళు పెద్దవాళ్ళు కలవడం మానేస్తారు. దానివల్ల పిల్లలకి అసలు అమ్మమ్మ ఎక్కడంలో నాన్నమ్మ ఎక్కడంలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితికి వచ్చేసాం. అంటే కొన్ని ఎక్కువ శాతం కుటుంబాల్లో. కానీ మనం మాత్రం ఎక్కడో ఫోన్స్ అందుబాటులోనే ఉన్నాయి కదా. సో మనము రెగ్యులర్గా ప్రతిరోజు మనం ఫోన్లో చాలాసేపు గడుపుతాం కదా, ఎక్కువసేపు ఫోన్స్లో గడుపుతాం. అలాంటి టైంలో ఏదో టైంలో ఒకసారి అమ్మమ్మ దూరంగా ఉన్న అమ్మమ్మకు ఫోన్ చేయడం, ఎలా ఉన్నారు మీరు, నాన్నమ్మకు ఫోన్ చేయడం, ఫోన్ చేశారా లేదా, ఆరోగ్యం ఎలా ఉంది. వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు గబగబా బయటికి వెళ్ళలేదు, ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి, అవునా? వాళ్ళు మన కుటుంబం కోసం ఎంతో త్యాగాలు చేస్తారు, ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకొస్తారు. వాళ్ళ జీవితాన్ని కూడా పిల్లల్ని పెంచడానికి వాళ్ళ ఆరోగ్యం కానీ, డబ్బు కానీ, అలాగే వాళ్ళ ఆలోచన కానీ అన్ని కుటుంబం కోసమే దానికొస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళు కనీసం దగ్గరికి వెళ్ళి పలకరించడం, మాట్లాడడం కూడా చేయలేకపోతున్నాం. సో ఈ పిల్లలందరూ మీరు ఏం నేర్చుకోవాలంటే, మీ మమ్మీ కానీ నాన్న కానీ అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని సరిగ్గా చూడకపోయినా, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చకపోయినా, మీరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మీరు ఆ దాంట్లో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడం, ఏమైనా కావాలా అమ్మమ్మ మీకు, మీరు తెచ్చిపెట్టమంటారా, వాళ్ళ అవసరాలను మీకు చెప్పుకునేలాగా మీరు ప్రేమగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. దానివల్ల వాళ్ళు పాపం ఎప్పుడూ బాధగా ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా అనుకుంటారు, కానీ వాళ్ళకున్న అనుభవం కానీ వాళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు జీవితంలో. వాళ్ళకి తెలియని విషయం అంటూ ఏముండదు. ఆరోగ్య విషయంలో కానీ, సమాజ పరిస్థితుల్లో కానీ, అలాగే కుటుంబాల్లో అందరూ ఎలా వ్యవహరిస్తున్న విషయాలు కానీ అమ్మమ్మకి నాన్నమ్మకి అంటే పెద్దవాళ్ళకి తెలిసినంతగా మనకు కూడా తెలియదు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయాన్ని గడుపుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే వాళ్ళకి అన్ని సమకూరుస్తూ ఉండాలి. ముందుగా పిల్లలు చేయాల్సిన ఒకటి అమ్మమ్మకి నాన్నమ్మకి తరచు ఫోన్ చేయడం, అలాగే వాళ్ళకి కావాల్సిన సమకూర్చడం, పళ్ళు కానీ, అలాగే హాస్పిటల్కి మందులు కానీ టైంకి అందించడం, అలాగే వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, వాళ్ళతో ప్రేమగా ఉండడం, వాళ్ళకి కావాల్సిన సమకూర్చడం, ఇవన్నీ పిల్లలు ఎప్పుడు కూడా తప్పనిసరిగా చేయాల్సిన విధులు అనమాట. ఇది ఈరోజు గ్రాండ్ మ్యామ్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి, మీరు ఆ బాధ్యతని గుర్తించుకోవాలి, ఆ బాధ్యతని మీరు నిర్వర్తించాలి. మరి అందరూ చేస్తారా? మరి ఎంతమందికి అమ్మమ్మలు ఉన్నారు ఇక్కడ? అందరికీ ఉన్నారు. నాన్నమ్మలు ఎంతమందికి ఉన్నారు? అంటే అందరికీ నాన్నమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉన్నారు కదా. సో ఇద్దరిని చాలా ప్రేమగా చూసుకోవాలి, ఓకేనా?